లోకల్ టీవీ వ్యూవర్స్ కి స్వాగతం సుస్వాగతం. లోకల్ స్పెషల్ ప్రోగ్రామ్ కి నాకంటే ముందే వచ్చారండి, రియల్లీ గ్రేట్ అండి. నా మీద మీకున్న అభిమానానికి సింప్లీ థ్యాంక్స్. ఓకేనండి, ఈవినింగ్ అయితే చాలండి మొత్తం యూత్ ఎక్కడ ఉంటారండి? సినిమా హాల్ సెంటర్స్ దగ్గర ఉంటారు, లేదంటే కనుక పానీపూరి సెంటర్స్ దగ్గర ఉంటారు, లేదా మిర్చి సెంటర్స్ దగ్గర ఉంటారు. మరి అలాగే నేను ఇక్కడ ఎల్బీ నగర్ వచ్చానండి, విజయలక్ష్మి థియేటర్ దగ్గర ఉన్నాను. ఫ్రెండ్స్ కాల్ చేసి ఎలాగో అక్కడ దాకా వెళ్ళావు కదరా, అక్కడే ఒక పానీపూరి సెంటర్ ఉంది, అక్కడ పానీపూరీస్ కానివ్వండి, అలాగే కట్లెట్స్ చాలా బాగుంటాయి, డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి, ఒకసారి చేయించుకొని తినండి అని చెప్పి నాకు మెయిల్ పంపించారు. అలాగే ఇంకొంతమంది ఫోన్ చేసి చెప్పారు. మరి ఇంకా ఆలస్యం ఎందుకండి, నేను ఏది టేస్ట్ చేసినా, ఏ స్పెషల్ నేను టేస్ట్ చేసినప్పటికీ కూడా అది మీకు చూపించడం నా అలవాటు కదా. ఇంకా ఆలస్యం ఎందుకు, కమ్ ఆన్. హాయ్ భయ్యా. హాయ్. గాయత్రి వేల్ పకోడీ సెంటర్ దగ్గర ఉన్నామండి మనం ఇప్పుడు. మరి మన సార్, మన హీరో మనకి డిఫరెంట్ ఐటమ్స్ చూపిస్తారు. ఫస్ట్ సార్ పేరేంటో కనుక్కుందాం. పేరేంటి? రామేశ్వర్ కండు మైత్రి. రామేశ్వర్ కండు మైత్రి. బా, ఓకే నేమ్. అలాగే ఈయన చేసిన ఐటమ్స్ కూడా అలాగే ఉంటాయని చెప్పి నాకు మెయిల్ వచ్చింది. ఏ ఐటమ్స్ చూపిస్తున్నా? కట్లెట్, స్పెషల్ కట్లెట్, ఆలూ కట్లెట్. ఆలూ కట్లెట్, స్పెషల్ కట్లెట్ చూపిస్తారు మనకి. ఓకే, బిజినెస్ ఎంతకాలం నుంచి చేస్తున్నాం? బిజినెస్ 3 years or 4 years or 5 years? 2 years. 2 years ఎక్స్పీరియన్స్ ఉందండి సార్కి. మరి మంచి గ్లామర్గా ఉన్నాడు కదా హీరో. అలాగే ఇక్కడ అంతా అట్రాక్షన్ అంతా ఈందే. మరి చూద్దాం మరి ఆయన మన కోసం ఏ ఐటమ్స్ చేసి చూపిస్తున్నాడు అనేది. సరే చెక్. స్టార్ట్ చేస్తున్నాడండి, స్టవ్ వెలిగిస్తున్నాడు. మంచి యాక్టివ్గా ఉన్నాడండి. ఓకే, నెక్స్ట్ క్యారెట్. ఆయిల్ 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 ఆయిల్. ఓకే, తర్వాత ఆలూ కట్లెట్. ఆలూ కట్లెట్. ఓకే, మనకి ఆలూ కట్లెట్ చూపిస్తున్నారండి. మరి చూడండి, స్టార్ట్ అయ్యాది. స్టార్ట్ చేయి. మా ఇద్దరు కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మా ఇద్దరు కాంబినేషన్. కారం, కారం, సాల్ట్, కారం, మసాలా, మసాలా. ఇది చూడాలి, నువ్వు కనిపించావు, నువ్వు బాగా కనిపించాలి కదా. చూసి చెప్పు. ఓకే, ఇంకా మొత్తం కలపాలండి చక్కగా. అసలు ఈయన చేస్తూ ఉంటే నాకు ముక్కులు పగిలిపోతున్నాయండి బాబు. తినడానికి అందరూ చాలా మంది వెయిటింగ్ లో ఉన్నారు, కానీ మొదటి నేను వచ్చాను కదా, ఫస్ట్ నేనే తినాలి. ఏంటి అదండి ఐటమ్. అది స్టవ్ ఎంత కాక మీద ఉన్నాడు, బాబు కూడా అంత కాక మీద ఉన్నాడండి. అదే రెడీ ఉంది. ఇవన్నీ వేసావా? కొత్తిమీర, క్యారెట్ ఇవన్నీ వేసావా? స్పెషల్ వేసావా? ఆయిల్, కొత్తిమీర, క్యారెట్, తర్వాత ఆలూ కట్లెట్, బటానీ, కారం, ఉప్పు. స్పెషల్ ఆలూ కట్లెట్. ఇది స్పెషల్ ఆలూ కట్లెట్ చేసాడట. ఎంత ఇది ప్లేట్? 8 rupees. సింగిల్ 8 rupees. ఫుల్ అయితే 15 rupees. 15 rupees. బాగా వస్తారా జనాలు నీ దగ్గరికి? యూత్, మొత్తం యూత్, ఫుల్ యూత్ అంటండి. బాగా ఎనర్జెటిక్ గా ఉన్నాడు. యూత్ ఒక్కరికేనా ఇది? అందరికీ అందరికి అందరికీ అంట. అది రెడీ ఉన్నాయి. స్పెషల్ ఆలూ కట్లెట్ చాలా ఇవి మరి తింటాను, నేను రెడీగా ఉన్నాను కదా. ఏమోనండి, నాకు మొత్తం పెట్టేది టైం కనిపించట్లేదు. కొంచెం అలా అవుతున్నాడు. ఆ మిగతా ఎవరు అవుతారు? అది ఇదంతా ఏంటి? ఇది రేగా. ఇలాంటి చూసుకోండి మరి, ఇలాగే వేస్తా ఉంటాడేమో మరి. అది స్పూన్, ఆనియన్స్, గప్చుప్ పాపిడి వేస్తాడు. పెరిగేయాలని అని చెప్పి నాకు కన్సెషన్ ఇస్తున్నాడండి. నాకు పెరిగి ఇవ్వాలి. స్పెషల్ అన్నావు కదా మరి. స్పెషల్ పెరుగు అది మీఠా ఉంటుంది కదా, స్వీట్ లేదు సార్. చూసారా, మీఠా లేదు అంటున్నాడు. అయితే నేను అసలు నీకేమి ఇవ్వను అసలు నేను. సరే ఇటు ఇదండి ఐటమ్. బాగా వేడిగా ఉంది, అదుర్స్. ఓకే, ఇది కాకుండా ఇంకో వేరే ఐటమ్ ఏదైనా ఉంటే చూపించు. స్పెషల్ సమోసా కట్లెట్. స్పెషల్ సమోసా కట్లెట్ కూడా ఉంది. చెయ్యాలి బాబు, చెయ్యాలి. ఈరోజు నేను ఇక్కడ ఉన్నాయి అన్ని తినేయాలి అండి. అది
ఇది ఫస్ట్ ఆలూ కట్లెట్ అయితే ఆలు కట్లెట్. తర్వాత సమోసా సమోసా స్పెషల్ కట్లెట్. సమోసా అది ఏంటి సమోసా చూపించి. సమోసా ఇది అది సమోసా ఇది సమోసానా? హా. ఇది దేంతో చేస్తారు సమోసా? ఎలా బనా? మైదాతో చేస్తారంటే ఇది లోపల కర్రీ ఉంటుందా? కర్రీ మసాలా బాగా సూపర్ బా అసలు చెప్తా ఉంటేనే నాకు అయ్యో బాబోయ్ మసాలా ఉంటుంది సూపర్ అంట. వెరీ గుడ్. ఈ సమోసా మొత్తం వేసేస్తా. మొత్తం వేసి చాలా యాక్టివ్గా ఉన్నాడండి. నాకు తెలిసి నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఈయన ఇక్కడ ఈ బండి పెట్టినట్టు 2 years అయింది. ఇంకో 2 years అయితే ఇంకా 4 బ్రాంచ్లు ఓపెన్ చేస్తాడు. ఇంకా బ్రాంచెస్ ఉన్నాయా నీకు? లేదు సార్, ఒకటి చాలు. ఒకటి ఉంటే చాలంటే హ్యాపీగా మంచి సర్వీస్ ఇస్తాడంట. చూడండి ఆ స్మైల్ చూడండి. ఆ స్మైల్ ఒకసారి చూడండి. నవ్వండి ఒకసారి నవ్వు. హ్యాపీగా ఉన్నావు. రెడీ हो गया समोसा होगा इसमें समोसा ला ఆగాగు ఒకసారి ఆగు. ఏమేమి వేసావు దాంట్లో? ఉప్పు కారం అన్నీ వేసావా? ఇంకేం కలిగి ఫస్ట్ ఆయిల్, తర్వాత క్యారెట్ పుదీనా కొత్తిమీర ఆనియన్ తర్వాత బటానీ వేసి మళ్ళీ ఇప్పుడు సమోసా కారం ఉప్పు మసాలా వేసి మస్తు ఉంటుంది టేస్ట్. మస్తు ఉంటుంది. వేసావా? సమోసా ఇంకా లేదు సార్. నేను కొంచెం వాటి తిరిగి చాలు సమోసా లేకుండా చేద్దామని చూస్తున్నాడు. సమోసా సాల్ట్ కారం ఏంటి మసాలా అన్న మసాలా ఇంత యాక్టివ్గా ఎనర్జెటిక్ గా ఉండాలి కానీ అండి. ఒక కప్ క్యాన్ అనుకునేవాడు కూడా 2-3 కప్పులు వేసేస్తాడు. నో డౌట్. సరే కానీ ఇది ఎలా చేస్తారు? ఇది బనానా ఇది ఎలా చేస్తారు? బఠానీ ఇవన్నీ మిక్సర్ ఎలా చేస్తారు? ఇది మిక్సర్ ఇష్టంలో వస్తుంది. అది నైట్ తీసుకుపోవాలి కిరాణా షాప్కి వస్తుంది. నైట్ తీసుకుపోవాలి. అది 2 kg 2 kg 2 kg బఠానీయా? 2 kg బఠానీ. తర్వాత నీళ్ళు అవ్వాలి, వాటర్లో నానబెట్టాలి. మళ్ళీ రాత్రి 10 o'clock నైట్ में सुबह में పొద్దునే మళ్ళీ పొద్దునే ఏం చేయాలి? స్టవ్ ఒక భగులు అదే అండి ఒక స్టవ్ మీద పెట్టేసి ఉడకబెట్టాలి. స్పెషల్ సమోసా ఇదండి మా ఇద్దరు కాంబినేషన్ బాగుంది. ఆయనకేమో తోడా నాకు తోడా ఆయనకి తోడా తెలుగు వచ్చు, నాకు తోడా హిందీ వచ్చు. మా ఇద్దరు కాంబినేషన్ బాగుంది. ఏంటి ఇది ఎలా చేస్తారు? ఇది పానీపూరి. ఇది పానీపూరి మైదాకుంది రవ్వ వేసింది తర్వాత ఆయిల్ వేస్తుంది. ఇది లోపల మొత్తం ఏమీ లేదు కదా డొల్లా ఏం లేదు లోపల. ఎలా చేస్తారు? ఆయిల్ లేదు, మైదా పిండి రవ్వ వస్తుంది. తర్వాత చిన్న వల్ల ఆయిల్ వస్తుంది. ఆయిల్ వస్తుంది మొత్తం పువ్వుగా వస్తుంది. పూరిలా వస్తుంది. పూరిలా వస్తుంది.